నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర న్యూ కాలనీలో నూతన స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన మంత్రి నారాయణ అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ ఏర్పాటు చేయబోతున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానికులు. మంత్రి నారాయణ పాయింట్స్ మూతపడ్డ వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసి ప్రారంభించాం. 1000 మంది పేద పిల్లలకు కార్పొరేట్ ని మించిన విద్య అందిస్తున్నాం. అక్కడ పిల్లల ఆనందానికి అవధులు. మిగిలిన హై స్కూల్స్ ని కూడా ఆధునీకరించామని స్థానికులు కోరారు. సిటీలోని మరో 14 స్కూల్స్ ని కూడా ఆధునీకరిస్తాం. జాకీర్ హుస్సేన్ నగర్ న్యూ కాలనీలో నూతన స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశాను. స్ట్రక్చర్ G+5 మనం G+5 ఫ్యూచర్లో లిఫ్ట్ పొజిషన్ కూడా లిఫ్ట్ మనకు మామూలుగా ఎంత 5+గా 5+ ప్రొవిజన్ పెట్టండి. G+5 అక్కడ వేవ్ పెట్టండి. ఇక్కడ నీట్గా చేస్తుందని అక్కడ ఎంట్రన్స్ అది డిస్ప్లే అని పిల్లలు ఏప్రిల్ 20 దాకా స్కూల్ అటేరా సైడ్ పైకి లేకపోతే అది అది పక్క వచ్చి మేము కూడా తీసుకోవాలి కదా. మనం పోయిన దానికి అది సెంట్రల్ కారిడార్ పెడితే ఒకరి కింద ఒక పైన వేస్తే సార్ కనిపిస్తుంది. కింద ఉంటే సార్ కనిపిస్తుంది. వెనక్కి వచ్చాను బా నమస్తే. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పామో విఆర్ హై స్కూల్ దాన్ని ఓపెన్ చేయిస్తామని గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేసిందో ఎవరికి తెలియదు. అది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది. నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి నడి ఒడ్డులో ఉంది. అలాంటి స్కూల్ని మూసేస్తే ఈ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం దాన్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చేసి ఈరోజు 1000 మంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది. వాళ్ళకి అడిషనల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేసాం. లంచ్ తోటే బస్సు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసాం. ఈరోజు వాళ్ళ ఆనందానికి అద్దులు. ఏ ఏరియాకు పోయినా పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, పిల్లలు వస్తారు. వాళ్ళ ఆనందానికి వాళ్ళే చెప్తున్నారు, సార్ మాకు చక్కగా ల్యాబ్స్ ఉన్నాయి, ప్లే యాక్టివిటీ ఉంది, గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, రోబోటిక్ ల్యాబ్ ఉంది. నిజంగా నాకు ఎంత ఆనందం అంటే నిజంగా అంత ఆనందంగా ఉంది. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మా స్కూల్స్ కూడా రెనోవేట్ అన్నా చేయండి, ఇలాంటి ఆ స్కూల్లో చేర్చమని. అయితే నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఏదైతే 15 ఉన్నాయో అవన్నీ రెనోవేట్ చేసి అక్కడ 1 to 10 ఫస్ట్ స్టార్ట్ చేసి ఫ్యూచర్లో అక్కడ నర్సరీ, PP1, PP2 అదేవిధంగా 11th, 12th కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర 50,000 చదరపు అడుగులు తగ్గకుండా కన్స్ట్రక్షన్ కట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నర్సరీ నుంచి 12th దాకా 2 సెక్షన్ నడపాలంటే 2 సెక్షన్లు 50,000 కావాలి. 45,000 తగ్గకుండా 55,000 దాకా కావాలి. ఎందుకంటే ఉత్త క్లాస్ రూమ్లే కాదు, అక్కడ ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, కంప్యూటర్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఇలా అనేక ల్యాబ్స్ ఉండాలి పిల్లలకి. డ్యాన్స్ రూమ్, మ్యూజిక్ రూమ్, ఆర్ట్ రూమ్ అవన్నీ వేరే స్కూల్లో పెట్టాం. మా కుమార్తె శరణి ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే ఉండాలో అన్నీ అక్కడ ఏర్పాటు చేసింది. అలా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని చేయాలని ఫేజ్ 1 రేపు జూన్కి చేసేట్టుగా కొంతమందిని అడిగితే వాళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ RSR స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తున్నారు. DSR సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ బ్రహ్మాండంగా చేస్తున్నారు.
అదేవిధంగా అనేక మంది దాతలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, జిగ్మా వాళ్ళు కావచ్చు. జిగ్మా వాళ్ళైతే యాక్చువల్గా ఆల్రెడీ 5 to 10 crores స్పెండ్ చేస్తాం సార్, సిఎస్ఆర్ ఫండ్ అన్నారు. వాళ్ళు ఎక్కడ చేయాలనే దాంతో ఈరోజు యాక్చువల్గా గత 15 రోజుల నుంచి రకరకాలుగా ఆలోచిస్తున్నాం. జాకీర్ హుస్సేన్ నగర్ న్యూ అంటే మనం ఉండేది, ఇది అంగన్వాడీ ఉంది ఇక్కడ. అదేవిధంగా సింహపురి కాలనీ అక్కడ ప్రైమరీ ఉంది. తర్వాత జడ్హెచ్ నగర్లో హై స్కూల్ ఉంది. ఎక్కడ కూడా 200-250 కంటే స్టూడెంట్స్ లేరు, 300. ఇలా ఉన్నప్పుడు అది ప్రాపర్గా ఉండదు. అందుకని ఈ మూడింటికి ఎక్కడైతే సమదూరం ఉంటుందో అక్కడ ఒక మంచి స్కూలుని ఒక 40,000 చదరపు అడుగులు తగ్గకుండా 40,000 నుంచి 55,000 దాకా చేసి ఫ్యూచర్లో అక్కడే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా పెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశాను. దానికి యాక్చువల్గా కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే మీరు ఫైనలైజ్ చేయండి సార్ అని వాళ్ళు మన వెనకాల పడుతున్నారు. డిజైన్ అని నేను ఇవాళ యాక్చువల్గా ఈ 3 స్టడీ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ 3 ఒకసారి స్టడీ చేసి ఎక్కడ పెట్టాలో నిర్ణయించి, ఎందుకంటే ఇక్కడ వచ్చి అంగన్వాడీ అండ్ హాస్పిటల్ ఉంది, ఒక దగ్గర హై స్కూల్ ఉంది, ఒక దగ్గర ప్రైమరీ సెంటర్ ఉంది. వీటన్నిటిలో కంటే సెంటర్ ఇది. ఒకళ్ళు ఇక్కడ పెట్టేటట్టుకైతే ఈ హాస్పిటల్ అర్బన్ సెంటర్ని ఈ రెండింటిలో ఒక దగ్గర పెట్టాలి. అన్నీ కూడా దగ్గరే, ఒకటి 300 మీటర్లు, ఒకటి 500 మీటర్లు ఉన్నారు. ఇటుపక్క తీసుకో, పక్క ఇటుపక్క 300, అటుపక్క 5. ప్రజలకు ఇబ్బంది లేకుండా దీన్ని మళ్ళీ రాజకీయం చేయొద్దు. నేను ముందే చెప్తున్నా, అంగన్వాడీ ఎత్తేస్తారను, అర్బన్ సెంటర్ ఎత్తేస్తారను, ప్రైమరీ ఎత్తేస్తారను, హై స్కూల్ ఎత్తేస్తారను. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా పిల్లలు చక్కగా చదువుకోవాలని, మంచి చదువుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అల్టిమేట్గా రాష్ట్రం డెవలప్ కావాలన్నా, దేశం డెవలప్ కావాలన్నా, ఒక కుటుంబం డెవలప్ కావాలన్నా అల్టిమేట్గా చదివే. చదువుకున్న వాళ్ళకి ఈరోజు వెంటనే ఉద్యోగం రాకపోయినా రేపైనా ఎల్లుండైనా వస్తుంది. అంటే వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోగలరు. ఏదైనా చదువు అనేది మస్ట్, చదువుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే చెప్తారు, చదువు ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చని. ఆ ఉద్దేశం ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే కారణం కూడా చదువే. మా తల్లిదండ్రులు, మా అమ్మ చదువుకోవాలి ఏలుముద్ర, మా నాన్న 8th క్లాసు, ఆయన బస్ కండక్టరు. బట్ ఈరోజు నన్ను చక్కగా చదివించారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండా. అందుకని నెల్లూరు సిటీయే కాదు, రూరల్ కూడా సేదిరెడ్డి గారు కూడా నాతో మాట్లాడారు. ఆ స్కూల్స్ కూడా డెవలప్ చేయమన్నారు. అవన్నీ కూడా డెవలప్ చేస్తాం. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉండే పిల్లలందరికీ కూడా కార్పొరేషన్లో, నెల్లూరు సిటీయే కాదు కార్పొరేషన్లో ఉండే పిల్లలందరూ కూడా త్వరలో సైకిళ్ళు ఇస్తున్నాం. నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు అవుతుంది. నెల్లూరు సిటీకి అయితే మొదట 6 నుంచి 10th దాకా అనుకున్నాం. మరి 6వ తరగతి పిల్లలు, చిన్నపిల్లలు మళ్ళీ ఎక్కడన్నా యాక్సిడెంట్కి ఆలోచించాను నేను. ఫస్ట్ 8th to 10th, 8th, 9th, 10th అటు అక్కడ 2 దగ్గరలకి ఒక 3 crores మా పిల్లలు యాక్చువల్గా స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళకి త్వరలో ఆల్రెడీ 3,500 సైకిళ్ళు వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ కూడా డెలివరీ చేస్తున్నారు. చేయగానే వెంటనే అవి కూడా చదువుకు హై ప్రయారిటీ. నేను నెల్లూరులో ఉన్న అందరికీ చెప్తున్నాను, పేదరికాన్ని మర్చిపోండి, మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి. ఏదైతే విఆర్ఐ స్కూల్ చేస్తారో అలాగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని కార్పొరేషన్లోని, టౌనే కాదు సిటీ కాదు, అటు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు కూడా ఆయన కూడా చెప్పారు, సార్ ఈ స్కూల్స్ కూడా మీరు డెవలప్ చేయండి అన్నారు. నేనే మాట్లాడాను, అవి కూడా డెవలప్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. ఏదైనా కొద్దిగా ఓపిక పట్టండి. థ్యాంక్ యూ.